కోసం, సామాజిక న్యాయం కోసం ఎండనక వాననక రాళ్లల్లో, రప్పల్లో, కొండల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి పాదయాత్ర చేస్తున్న తమ్మినేని వీరభద్రం గారికి, వారి బృందానికి నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అగ్ని కంటే గొప్పది నిజం, నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ పాదయాత్ర సామాన్యుల గుండెల్ని ప్రతిధ్వనింపజేస్తుంది, చైతన్యం వైపు నడిపిస్తుంది, విప్లవ సంఖ్య పూరిస్తుంది. తమ్మినేని గారు ఈ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు? ఓట్ల కోసం చేస్తున్నారా? సీట్ల కోసం చేస్తున్నారా? ఓట్ల కోసం, సీట్ల కోసం చేసేటట్టయితే ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఎలక్షన్కు ముందు, ఒక 6 నెలల ముందో, సంవత్సరం ముందో చేస్తారు. సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో చేస్తున్నారు ఈ పోరాటం. దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చేస్తున్నారు ఈ పోరాటం. విద్య, వైద్య సదుపాయాలు ఈ రాష్ట్రంలో బాగలేదని చేస్తున్నారు ఈ పోరాటం. కళాకారుల పరిస్థితులు బాగలేదని చేస్తున్నారు ఈ పోరాటం. ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి, అయ్యా ఇవయ్యా ప్రజల సమస్యలు, ఈ సమస్యల్ని పరిష్కరించండి అని చేస్తున్నారు ఈ పోరాటం. అసలు ఇదే పోరాటం ఒక జెండా లేకుండా తమ్మినేని గారు చేసుంటే ఈ పాటికి రాష్ట్రంలో కొన్ని 100 అవార్డులు, పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇచ్చేవాడు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఆ రోజున సామాన్యుల సమస్యల కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం మా నాన్నగారు ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమొల్లలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాడ రంగారావు గారు సినిమాలో ఎర్ర జెండా చూపెట్టారని ఏ అవార్డు ఇవ్వలేదు. అలాగే తమ్మినేని వీరభద్రం గారు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారని మీకు ఏ అవార్డులు రావు, కేవలం తిట్లే మిగులుతాయి. ఇది మానవత్వం నశించిపోవటమే. తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, ఎదుటివాడి ఆకలి తెలుసుకొని నలుగురితో పంచుకొని తింటాం సంస్కృతి. ఆ సంస్కృతినే ఆయన చెప్పింది. అసలు అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. 93% తెలంగాణ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు అయితే అసలు అభివృద్ధి అంటే ఏదో హైదరాబాద్ లో 2 రోడ్లు, 2 బిల్డింగ్లు, 4 బిల్డర్లు, 5 బిల్డర్లు కట్టేస్తే అభివృద్ధి కాదు. ఈ రాష్ట్ర ప్రజలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, కనీస అవసరాలు, వారి జీవితం మారితే ఆ రోజున తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పాలి. అసలు మీకు తెలిసిందే, మా నాన్నగారి సినిమాలు చిన్నప్పుడు ఎర్రమల్లెల సినిమాలో బాలనటుడుగా నేను ఆ రోజు ఆర్టిస్ట్ గా పాడాను. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో, 25 ఏళ్ల నాటి పాట. అది ఇప్పుడు పాడినా నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో, కేసీఆర్ రాజ్యం తీరు చూడు శివాశంభులింగ, తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు. ఇప్పుడు కూడా సరిపోతుంది. నన్ను చాలా మంది అడిగారు, ఏమండి మీరు డాక్టర్ అయ్యి ఎందుకు మళ్ళీ ప్రజా కళాకారుల సినిమాల్లోకి వచ్చారని. వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొట్టాడు. ప్రజా కళాకారుడు అనేవాడు తమ్మినేని వీరభద్రం గారిలా ఈ సమాజంలో ఉన్న జబ్బుని వదలగొడతాడు. ఈ ప్రపంచం మనందరిది. ఇందులో శ్రమ ద్వారా గాని లేదు సహజంగా గాని వచ్చే ఉత్పత్తి అంతా మనందరిది. కానీ దురదృష్టవశాత్తు అది
ఎప్పుడు సంపద అంతా 5% ఉంటుంది, ఎక్కడైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. అలా ఉండటం ఎప్పుడు మొదలైందో ఆనాడే శ్రమజీవుడి రక్తంలో నుంచి పుట్టింది ఎర్ర జెండా. నేను జనరల్ గా చెప్తుంటాను కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిస్టుల కార్యకర్తల గురించి, కమ్యూనిస్టు ప్రజా కళాకారుల గురించి. ఆ కొండల్లో మీరు చూసుంటారు, పెద్ద పెద్ద కొండల్లో గిరి చెట్లని మొలుస్తుంటాయి. వాటికి సూర్యరశ్మి తగలదు, వాటికి నీరు పోసే వాళ్ళు ఉండరు. అలాగే ఈ కార్యకర్తలకి, నడిసే వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు ఉండరు. ఆకలి డొక్కలతో తిరుగుతుంటారు. కానీ ఆ గిరి చెట్లు లాగానే కొండల్ని, బండల్ని చీల్చుకుంటూ వస్తాయి ఆ చెట్లు. ఈ ప్రజా కళాకారులు, ఈ కార్యకర్తలు ఈ వ్యవస్థలోని బండల్ని చీల్చుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. ఇలా మొదలైన ఎర్ర జెండా రెపరెపలాడుతూ యావత్ ప్రపంచానికి వచ్చింది. ఎందుకంటే సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది, లేదు ఓ ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది. యావత్ ప్రపంచంలో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ, 120 దేశాల్లో ఉన్న పార్టీ. మరి నేను జనరల్ గా ఏ వ్యక్తుల్ని విమర్శించను, ఏ పార్టీని విమర్శించను. ఈ సమాజంలో ఉన్న రుగ్మతుల్ని, ఈ వ్యవస్థ పైనే కమ్యూనిస్టులు పోరాటం చేస్తారు. మాకు వ్యక్తులపై పోరాటం రాదు, పార్టీలపై పోరాటం రాదు. కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కమ్యూనిస్టులు డప్పులు మోగిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కమ్యూనిస్టుల గొంతులు పెకలుతాయి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కమ్యూనిస్టులు తిరగబడతారు. అసలు ఒక సమస్య కాదు, విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. వైద్యం, అసలు కనీసం మనకు ప్రజాస్వామ్యం అయినా ఉందా? ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఒక్క విషయాన్ని చెప్తున్నాను, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, ఈ నియోజకవర్గంలో 30 కోట్లు పంచారు, ఆ నియోజకవర్గంలో 20 కోట్లు పంచారు అని. 20 కోట్లు 30 కోట్లు పంచి మీరు ఓట్లు వేయించుకొని మీరు అధికారానికి వస్తే వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు, కానీ మీకెందుకు సేవ చేస్తారు? అందుకని ఏ రోజైతే ఒక్క రూపాయి తీసుకోకుండా, ఏ రోజైతే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మీరు ఎంచుకుంటారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. మరి ఆ నిజమైన స్వాతంత్రం రావాలంటే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ వేదిక పైన కూర్చున్న వాళ్ళు, మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి, అయ్యా మీ ఓట్లను అమ్ముకోకండి అయ్యా, మీరు అమ్ముకున్న ఈ ఓట్లతో మీ జీవితం అంధకారంగా మారుతుంది అని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. అసలు కళల గురించి వద్దాం, కళాకారుల గురించి వద్దాం. అసలు తెలంగాణ వచ్చే ముందు కూలీ పరిస్థితి ఎట్టుందో ఇప్పుడు అట్టే ఉంది. తెలంగాణ వచ్చే ముందు రైతు పరిస్థితి ఎట్టుందో అట్టే ఉంది. కళాకారుల పరిస్థితి అట్టే ఉంది. అన్ని రంగాల్లో పరిస్థితులు అట్టే ఉన్నాయి. మేమందరం అనుకున్నాం తెలంగాణ వచ్చేసింది, ఇక ప్రజా కళాకారులకి ఇక్కడ పట్టం కడతారు, చిన్న సినిమాలకు పట్టం కడతారు, అన్ని రంగాల్లో మార్పులు వస్తాయి. కానీ అప్పుడు ఎలాగుందో అలాగే ఉంది. ఈ విషయాన్ని తమ్మినేని వీరభద్రం గారు వారి బృందం, అయ్యా ప్రజల పరిస్థితి ఇలా ఉంది, దీన్ని మార్చండి అని చెప్తున్నారు. మీరు ఇవాళ కూడా సినిమాలు చూస్తూనే ఉంటారు. హీరో అనేవాడు కనీసం 1000 మందిని నరకాలి, 50 సూములు ఎగరాలి. అసలు 1000 మందిని నరికేవాడు హీరోలు అవుతాడు, 1000 మంది కోసం ఇలా ప్రాణాలిచ్చేవాడు హీరో అవుతాడు. కానీ అసలు తెలంగాణ సంస్కృతి ఏంటయ్యా? అసలు మన తెలంగాణ సంస్కృతి ఏంటి? ఆ టీవీలో వచ్చే పాటలు ఏంటి? అసలు ఎటువంటి పాటలకి తెలంగాణ భావి భారత పౌరులు నాట్యాలు వేస్తున్నారు ఏంటి? ఆకలి వేస్తే అన్నం పెడతా, అలిసేస్తే ఆయిల్ పెడతా, దానికి పిల్లలు డాన్స్ వేస్తారా? ఇవా మనం వేయాల్సిన పాటలు? ఓరోరి యోగి నన్ను కోరికయ్యరో నలిపేయరో, ఇవి మన పిల్లలు వేసే పాటలు. ఉక్కి పాల వయసులో మొత్తం మంది పోస్తున్నారు.
అందుకని నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో మీరు అనుకున్నారేమో బోఫర్స్ గన్నులు లేకపోతే ఆటం బాంబులు ఇవి కాదు, ప్రజాకళను మించిన ఆయుధం మరొకటి లేదు. ఈ ప్రజాకళలతో మనం చైతన్యవంతం చేద్దాం. అలాగే నన్ను చాలా మంది అడుగుతుంటారు, కమ్యూనిస్టులు అంటుంటారు, కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అని. ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అంటేంటి? మనమే ప్రపంచ కార్మికుల్ని సిఐటియు ఏఐటిసి అని చేల్చడం ఏంటి? అలాగే మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఎన్నో జెండాలు, కమ్యూనిస్టు జెండాలు, అన్ని జెండాలు. కానీ ఇవాళ శత్రువు బలవంతుడు, విజ్ఞానవంతుడు. మరి శత్రువుని ఎదుర్కోవాలంటే ఎర్ర జెండాలన్నీ ఐక్యం కావాలి, అభ్యుదయవాదులందరూ ఐక్యం కావాలి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వామపక్ష శక్తులే ప్రత్యామ్నాయం అంటూ నినదించాలి. ఏ రోజైతే ఈ రాష్ట్రంలోని పేదలు, అంబేద్కరిస్టులు ఏ రోజైతే నీల్ జెండా, లాల్ జెండా ఏకమవుతుందో, ఏ రోజైతే అభ్యుదయవాదులందరూ ఏకమవుతారో, ఏ రోజైతే కమ్యూనిస్టులందరూ ఏకమవుతారో, ఏ రోజైతే కమ్యూనిస్టు ప్రజా సంఘాలన్నీ ఏకమవుతాయో, అన్ని ప్రజా సంఘాలు ఏకమై ఏ రోజైతే గొంతెత్తి మీ పొలికేకతో డప్ప 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 డప్పని మోగే మీ డప్పుల శబ్దాలతో సామాన్యులు గుండె ప్రతిధ్వనించేలా చేస్తాడు, ఆ రోజు సామాన్యుడు విప్లవ శంఖం పూరిస్తాడు, కమ్యూనిస్ట్ పార్టీలు వెంట నడుస్తాడు. ఆ రోజు కోసం యుద్ధం చేస్తామంటూ సెలవు తీసుకుంటున్నాను.